ప్రైజ్ లార్డ్. ఈ దిన వాగ్దానము కీర్తనలు 111:5. తన యందు భయభక్తులు గల వారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారో వారికి ఎటువంటి కొరత, ఇబ్బంది అనేది లేకుండా దేవుడు వారికి సమస్తమును అనుగ్రహిస్తాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. ఆహారము అనగా మన యొక్క ఆత్మీయ ఆహారము, అలాగే శరీరమునకు ఆహారము, మనకి కావలసిన ప్రతి అవసరత కూడా ఆయన యందు భయభక్తులు గల వారికి ఆయన దయచేస్తాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యములోని యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, ఆయన నిత్యము తన నిబంధన జ్ఞాపకం చేసుకొనును. ఇక్కడ దేవుడు ఏమని సెలవిస్తున్నారు ఆయన వాక్యములో అంటే, ఆయన దయాదాక్షిణ్య పూర్ణుడు, ఆయన నిత్య నిబంధన ఎల్లప్పుడూ కూడా జ్ఞాపకం చేసుకుంటారు. ఆనాడు నోవాతోని ఆయన నిబంధన చేసుకున్నది ఈనాటికి కూడా ఆయన ఎంతగానో జ్ఞాపకం చేసుకొని మనల్ని ఎంతో పోషించి ఆయన యొక్క కృపలోని మనల్ని దాచి నడిపిస్తూ ఉన్నారు. కాబట్టి నీ దినమున మనము ఆయనని ప్రార్థించుకోవడానికి ఆయన కృపని మనకి అనుగ్రహిస్తూ ఉన్నారు. ఎల్లప్పుడూ కూడా ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే సమస్తమును మన జీవితంలో అన్నీ కలిగి ఉంటాయని మనల్ని జ్ఞాపకం చేసుకొని మన యొక్క జీవితాలని దేవుడు ఎల్లప్పుడూ కూడా ఆయన దయతో, ఆయన కరుణతో నడిపిస్తానని దినమున సెలవిస్తూ ఉన్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరికీ కూడా నిండారుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదము, ఆయన కృప, ఆయన ధన్యనిధి మీకు అనుగ్రహించబడునుగాక. ప్రార్థించుకుందామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభువా, మీ కృపా కనికరస్తాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. ఎల్లప్పుడూ నాయన మీ యొక్క కృపా కనికర దీవెనతో నడిపించి మమ్మల్ని నాయన పోషించి ఆదరించి నడిపిస్తూ ఉన్నారు. నాయన మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. నాయన ఇదేమన్నా పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి. మా కొరకు ప్రార్థించమన్న వారిని, వారి యొక్క బిడ్డల భవిష్యత్తుని, వారి ఆరోగ్యంలో, వారి పనులు, వారి ఉద్యోగములు, వారు నాయన ఇంకా ఏది కావాలనుకుంటున్నారో అవన్నీ కూడా సహాయం చేయండి. షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాలు బలహీనత, పెరాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యం తీసివేసి స్వస్థపరచండి. ఆయన స్వస్థపరిచే యెహోవా నేనన్నారు. మీ కృపని అనుగ్రహించండి నాయన. నా తండ్రి 2 వీలర్, 4 వీలర్, బస్సు, ట్రైన్స్, ఏరోప్లేన్లో ప్రయాణం చేస్తున్న వారందరికీ నేను సురక్షితమైన ప్రయాణంను అనుగ్రహించమని కోరుకుంటున్నా. వీళ్ళ రాకపోకలను తోడై ఉండండి నాయన. మరి స్కూల్స్కి వెళ్తుండగా, కాలేజెస్కి వెళ్తుండగా, ఆఫీసెస్కి వెళ్తూ ఉండగా నా ప్రభు మీ యొక్క కృపలో భద్రపరచండి. నా ప్రభు యేసయ్య, ఎవరికి కరోనా రాకుండా సహాయం చేయండి. వచ్చిన వారి త్వరగా హీల్ అవ్వడానికి సహాయం చేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన కాన్పు దయచేయండి. తల్లి బిడ్డ క్షేమం ఉండాలని సహాయం చేయండి. బిడ్డలు లేని వారు బిడ్డలు దయచేయండి. జాబ్స్ లేని వాళ్ళు జాబ్స్ దయచేయండి. జాబ్స్ నా ప్రభు పోకుండా సహాయం చేయండి. నా ప్రభు ప్రతి విషయంలోనైనా ప్రతి బిడ్డకి మీ తోడయ్యండి, మీరే నడిపించమని కోరుకుంటూ ప్రతి బిడ్డని మీ పాదాల దగ్గర పెడుతూ నా ప్రభు, నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార్, పరిశుద్ధాత్మ సదాకాలం అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.